గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలపైన, ప్రభుత్వ నిర్ణయాలపైన పత్రికలు ఏం రాసినావో చూద్దాం. ఆ తర్వాత వాటిపైన మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం. పత్రికలో వచ్చిన ప్రముఖంగా పత్రికలు ప్రచురించిన వార్తల విషయానికి వస్తే కనుక మున్సిపల్ సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఒక వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో ఉంది. రెండవది, జపాన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయారు. సెక్షన్ 8ను హైదరాబాద్లో అమలు చేయవలసిందే అని చెప్పి ఆయన హోంమంత్రి రాజ్నాథ్తో భేటీ అయ్యారు. పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు, దీని బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖదే అని ఆయన చెప్పారు. ఢిల్లీలో మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా పాలమూరు బంద్ సక్సెస్ పేరుతో ఒక పత్రిక రాసింది. బాబు ఖబర్దార్, ఎత్తిపోతలపై కుట్రలను అడ్డుకుంటామని ఒక ప్రధానమైన వార్తను మరొక పత్రిక హైలైట్ చేసింది. ఇక పుష్కరాల పనులకు సంబంధించిన ఆ ఏర్పాట్లలో ఇంకా జాప్యం జరుగుతున్నది. మరింత పనులపైన కూడా క్వాలిటీ లేదనే దానిపైన కూడా ప్రముఖంగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇక వీటిపైనే ఈ చూసిన ముఖ్య పత్రికలు ప్రధానంగా ప్రచురించిన వార్తలపైన మరింత లోతుగా చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు పువ్వాడ అజయ్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు ఎండల లక్ష్మణ గారు ఉన్నారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ గారు, జపాన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఢిల్లీకి వెళ్ళి సెక్షన్ 8 అమలు చేయవలసిందే అని ఆయన గత కొంతకాలంగా ఇదే విషయాన్ని తీవ్రంగా చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన అక్కడికే వెళ్ళిపోయి వేరే దేశం నుంచి వెళ్ళిపోయి అక్కడనే దీనిపైన ఇంత సీరియస్గా తీసుకోవడాన్ని అంటే అంత అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో గతంలో కూడా కలవడం జరిగింది. ఒకటి, సెక్షన్ 8 అనేటువంటిది ఇక్కడ అంటే ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు, ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సందర్భంగా ప్రజలకు ఆస్తులకు నష్టం కానీ లేకపోతే హక్కులకు భంగం కలిగినప్పుడు కానీ మరి వారి యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను బుల్డోజ్ చేసినటువంటి సందర్భంలో కానీ మరి ఆ ప్రభుత్వంతో గవర్నర్ గారు మానిటర్ చేసి అవసరమైన ఆ విచక్షణ అధికారాన్ని ఒక సెక్షన్ 8 ప్రసాదించింది. మరి సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి సెక్షన్ 8 విషయం ప్రస్తావన చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఓటు నోటు వివాదం వచ్చింది. మరి ఓటు నోటు వివాదం తర్వాత సెక్షన్ 8 అనేటువంటిది దాని గురించి మాట్లాడడం ఏదైతే ఉన్నదో మరి ఇది ఉద్దేశం భిన్నమైనటువంటి ఉద్దేశాలే తప్ప చట్టంలో నిర్దేశించినటువంటి లక్ష్యాల కోసం కానీ చట్టంలో ఉద్దేశించినటువంటి అపోహలను దూరం చేసేటువంటి ప్రయత్నం కోసం కానీ ఇది కాదు. కాబట్టి మరి ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ మరి కేంద్రం పరిస్థితులను గమనిస్తూ ఉన్నది. రాష్ట్రాల హక్కుల విషయంలో మరి అనవసరంగా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉండదనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇన్నిసార్లు దీన్ని పదే మాట్లాడు అంత ప్రమాదం ఏమైనా ముంచుకొని వచ్చిందా అనేది, అంటే పబ్లిక్లోకి ఎట్లాంటి సిగ్నల్స్ వెళ్ళిపోతుంది దీన్ని ఇంత ఆయన ఎంఫసైజ్ అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఇవాళ సెక్షన్ 8 అనేటువంటిది ఆ రోజు విభజన చట్టం ద్వారా సంక్రమించింది. మరి దాని యొక్క అధికారాలు సెక్షన్ 8 అనేటువంటిది ఇవాళ ఉన్నది. కొత్తగా దాన్ని విధించేది లేదు, లేకపోతే దాన్ని అధికారాలను ప్రత్యేకంగా ఉపయోగించేది లేదు. పరిస్థితులు ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వినియోగించడానికి సెక్షన్ 8 అనేటువంటిది ఉన్నది అంతే తప్ప మరొకటి కాదు. ఇది ఈ సందర్భంగా ఇది అడగడాన్ని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇది రాజకీయపరమైనటువంటి వివాదం ద్వారా ఈ ప్రస్తావన అనేటువంటి విషయాన్ని ఇరు రాష్ట్రాలకు అన్నాడు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖదే దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదనే పెడుతున్నారు. పరిస్థితులు ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మరి చంద్రబాబు కూడా ఒక సంవత్సరం పాటు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి ప్రస్తావన తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది ఎప్పుడు తెర మీదకి వచ్చింది? స్పష్టంగా ఓటు నోటు ఏదైతే వివాదం పైకి తెర మీదకి వచ్చిందో దాని తర్వాతనే మరి వచ్చింది తప్ప మరొకటి కాదు. అందుకని ఇది రాజకీయపరమైనటువంటి ఉద్దేశాల కోసము మరి తమ యొక్క అంటే ఈ యొక్క కేసులో కూరుకుపోయినటువంటి సందర్భంలో ప్రస్తావించినటువంటి ఇది. ఒకవేళ వారికి
అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మరి మభ్యపెట్టో ప్రలోభపెట్టో తీసుకున్నదనేటువంటి అభిప్రాయం ఉంది. మరి వాటి విషయాల్లో కూడా దర్యాప్తు చేయాలనేటువంటి అభిప్రాయం. కానీ ఒకవేళ దానికి వేరుగా అడగాలి, దాన్ని దర్యాప్తు అడగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా అడగడం వల్ల అడగడం మంచిది. కానీ ఈ సందర్భంగా ఈ కేసు తెర మీదకి వచ్చినటువంటి సందర్భంగా సెక్షన్ 8 అనేటువంటిది తెర మీదకి తీసుకురావడం అవసరం లేదు. సార్ అజయ్ గారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? సెక్షన్ 8 అమలు చేయాలని నేను ఇంత పదే పదే దీనిపైనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు ఈ ముఖ్యమంత్రి అటు ఆ ముఖ్యమంత్రి ప్రజల సెంటిమెంట్లని రెచ్చగొట్టి ప్రధాన సమస్యల నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువైపు వారు అటువైపు వారు సెక్షన్ 8 అని చెప్పి, లేకపోతే ఇటువైపు వీరేమో పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్నారని ఇక్కడ వీళ్ళు ఈ సమస్యని జట్లం చేయాలని చూస్తూ ఉన్నారు. సరే, సెక్షన్ 8 గురించి మనం ఇప్పటివరకు చాలా మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి డైరెక్ట్గా దిగొచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు గ్యాప్ తర్వాత రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అక్కడ రెవెన్యూ సిబ్బంది స్ట్రైక్ చేస్తూ ఉన్నారు, పుష్కరాలు ఉన్నాయి, వాటికి అడ్డం పడేటట్టున్నది. అవన్నీ సమస్యలన్నీ వదిలిపెట్టి ఢిల్లీలోనే దిగి ఈ హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేయమంటే, అసలు ఇప్పుడు సెక్షన్ 8 అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్య, శాంతి భద్రతల సమస్య ఏముంది, లేకపోతే ఇక్కడ నివసించే ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులకి ఏం భంగం వాటిల్లిందని ఇప్పుడు అంత ఇమ్మీడియట్గా సెక్షన్ 8 గురించి ప్రెస్ చేస్తున్నారు అనేది ఒక విషయం. దానికి డెఫినెట్గా తెలంగాణ ప్రజలైతే ఈ సెక్షన్ 8 కోసం అని చెప్పి ఇంత ప్రెస్ చేయటం, అది కూడా అననుకూల పరిస్థితులు వారికి లేనప్పుడు ప్రెస్ చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు. సెక్షన్ 8 అమలు చేయాల్సింది హోంమంత్రిత్వ శాఖ అంటే, ఆ సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నర్ హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాడు కాబట్టి ఆయన మీద ప్రెజర్ తీసుకురావడానికి అని చెప్పి హోమ్ మినిస్టర్ దగ్గర పోయి కలవటం. బట్ ఈ పదే పదే ఈ సెక్షన్ 8 కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ప్రెస్ చేయటం అనేది మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి అవసరం లేనప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది కేవలం అటువైపు ప్రజల యొక్క సెంటిమెంట్ని మళ్ళీ ఎక్కడ డ్రాప్ అయిద్దో, ఇప్పుడు ఏదైతే సెంటిమెంట్ ద్వారా ఆంధ్ర ప్రజల యొక్క భావోద్వేగాలను ఏదైతే మనం రెచ్చగొట్టగలిగామో అవి మళ్ళీ చల్లారకుండా ఉండటానికి ఈ సెక్షన్ 8 ఇష్యూని లైవ్గా ఉంచడానికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు అనేది నాకు అర్థమైన విషయం. సో అందుకని అది తప్పితే ఇతరత్ర దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడైతే తెలంగాణలో అయితే అలాంటి పరిస్థితులు అయితే మాకైతే ఏం కనపట్టలేదు. ఒకవేళ ఈయన పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించకుండా ఉండాలంటే ఏదైనా మధ్య మార్గం ఉందా? అంటే మధ్య మార్గం బేసిక్గా ఒకటండి, ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చొరవ తీసుకోవాలి. ఎంతసేపు ఇష్యూని జట్లం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు ఐ కాంటాక్ట్ కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ రోజున ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారనేది మనకు తెలిసిన విషయమే. గవర్నర్ గారు ఎట్ హోమ్ పెడితే ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళరు, లేకపోతే ఇంకొక దానికి పుష్కరాలకు కేసీఆర్ని పిలుస్తున్నాడు. ఓకే, పిలుస్తా అంటాం. ఇప్పుడు అదేమంటారు అంటే, నోటితోని చెప్పి నొసటితో వెక్కరిచ్చిరా అని చెప్పి సామెత ఉన్నది. నువ్వు పిలుస్తావా లేకపోతే ఆయన వస్తాడా ఇది చేస్తాడా అనేది పత్రికల ద్వారా టీవీల ద్వారా చెప్పడం కాదు. దానికి ఒక నిజమైన కృషి జరగాల్సిన అవసరం ఉంది. నిజమైన కృషి జరగాలంటే ఒక సుహృద్భావ వాతావరణం మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో అదైతే ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో కనపట్టలేదు కాబట్టి గవర్నర్ గారే చొరవ తీసుకోవాలి. ఇంతకుముందు ఎట్లనైతే ఆయన చొరవ తీసుకున్నాడో అట్లనే చొరవ తీసుకోవాలి. ప్లస్ ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇంకా ఈ జటిలమైన వాతావరణం రెండు రాష్ట్రాల మధ్య తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ రెండు పార్టీలు, సరే ప్రభుత్వాల విషయాలు పక్కన పెడితే పార్టీలు మాత్రం, అటు తెలుగుదేశం పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ మాత్రం అటువైపు ఆ ప్రజల యొక్క మనోభావాలని రెచ్చగొడుతూ, ఇటువైపు వీళ్ళు ఈ ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొడుతూ ఎంతసేపు ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని చెప్పే ప్రయత్నం. వాస్తవాలు చెప్పాలి కదా అంటున్నారు. వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు ఎవరు చెప్పొద్దు అంటలేదు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరే చెప్పండి వాస్తవాలు. నేను అవతల తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు వాస్తవాలు ఏ వాస్తవాలు ఇక్కడ ఉన్నాయని ఇవాళ రోజున మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సెక్షన్ 8ని అడుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అక్కడ కానీ రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అసలు ముందు వర్షాలు పడ్డాయి, తర్వాత మళ్ళీ ఎండాకాలం లాగా వచ్చింది. పరిస్థితులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవతల అక్కడ రుణమాఫీలు కాలేదు, ఇక్కడేమో అయిన
రుణాలు రీషెడ్యూల్ కాలేదు, వేసిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. అటు పుష్కరాలు చూస్తేనేమో ఒక్క ఘాట్లో కూడా సరైన వసతులు కల్పించలేదు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ. ఇమ్మీడియట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఇమ్మీడియట్ ఇష్యూస్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తేనేమో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతూ ఉంది. సో ఇవన్నీ వదిలిపెట్టి ఎప్పుడో ఇక్కడ నెల రోజుల క్రితం చంద్రబాబు ఇచ్చిన లేఖకి వీళ్ళు బంద్ పాటించి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళు అది ఇది చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళు సెక్షన్ 8ని మళ్ళీ తెర మీద తీసుకొని వచ్చి ఇది నడుస్తూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. అభివృద్ధి వైపు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి సెక్షన్ 8 మాత్రం ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం లేదని అయితే నా భావన, కాంగ్రెస్ పార్టీ భావన కూడా. అంటే వీళ్ళు ఇటు రెండు పార్టీల వైపు నుంచి అని మీరు అంటారు, కానీ అంటే లేని ఒక విషయాన్ని తీసుకొని రావడం వలన ప్రజల మధ్య కూడా వాళ్ళ నిజంగానే ప్రజలకు ఇవన్నీ ఆలోచించి పట్టించుకునే తీరిక అదంతా ఉందా లేదని వేరే విషయం. కానీ ఈ ఓ రకమైన ఇది ప్రొవొకేషనే కదా. నేను అదే చెప్తా ఉన్నా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఇప్పుడు ఈ చర్చలో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్పింది అది, ఇట్స్ నథింగ్ బట్ ప్రొవొకేషన్. ఇప్పుడు ప్రొవొకేషన్ ద్వారానే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతం వాళ్ళ ముందున్న సమస్యలు ఏవైతున్నాయో వాటిని తెరమరుగు చేయడానికి ప్రయత్నం చేయడానికి చేస్తూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎఫెక్టివ్గా ఇక్కడున్న ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి అంటే ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజలు తమ ముందున్న అసలు సమస్యలని మర్చిపోయి ఈ సెంటిమెంట్ మీదనే ఆధారపడి అటు వాళ్ళు ఇటు వీళ్ళు మళ్ళీ అల్లర్లలోకి పోతారని చెప్పి అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఈ సెక్షన్ 8ని ఎక్కువ ప్రెస్ చేయడం వల్లనే ఇక్కడ సమస్యలు ఎక్కువ వస్తాయి. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ నాయకులు రజనీ గారు. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారు పదే సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో అంత కష్టాలు వచ్చినాయి ఇతర ప్రాంతాల వాళ్ళకి? అంటే గత సంవత్సర కాలం నుండి చూసుకోవాలి, ఇప్పుడేదో ఇన్స్టెంట్గా మాట్లాడుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలం నుండి అంటే జూన్ 2న మనకి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జూన్ 24నే విభజన చట్టంలోని అన్ని అంశాలని మీరు పరిష్కార మార్గంలో వెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజే మాట్లాడినటువంటి సందర్భం. అయితే గత సంవత్సర కాలం నుండి చూసినప్పుడు చాలా పలు సందర్భాలలో కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలిసా తెలియక అర్థం కాదు కానీ కొన్ని విషయాలలో మాత్రం ఫాస్ట్ కానీ గురుకుల ట్రస్ట్ భూముల కానీ అక్రమ కట్టడాలు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు కానీ కొన్ని రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ వచ్చినాయి. ఇక మళ్ళీ పీక్ అని అంటే మన జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా అంటే ఇక్కడ సెక్షన్ 8లో మనకు క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే అంటే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ లిబర్టీ ఈ 3 అంశాలన్నీ అందులో మెన్షన్ చేసినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తి స్వేచ్ఛని అంటే ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛని హరించేదిగా ఉంది కాబట్టి అదే ఫోన్ ట్యాపింగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా సరైన అవకాశాలు ఉండాలి. విభజన చట్టంలోని అన్ని అంశాలని మనము ముందుకు తీసుకుపోతున్నప్పుడు సెక్షన్ 8ని మాత్రం ఎందుకు దాన్ని విస్మరిస్తున్నారు అనే దిశలో మాట్లాడినటువంటి సందర్భం. అయితే మీరు కూడా ఒకటి గమనించాలి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సర కాలంలో ఎన్నడూ దీని మీద ఒత్తిడి తీసుకురాలేదా అని మీరు అడుగుతారు. కానీ ఒత్తిడి తీసుకురాలేదు. కానీ కేసీఆర్ అస్తమానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులని ఒక కుట్రలో చేసి చాలా రకాలైనటువంటి ఇబ్బంది చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి పాలమూరు ఇష్యూ ఉందండి, పాలమూరు ఎత్తిపోతల ఉంది. హరీష్ రావు ఏం చేస్తాడు? లేదు లేదు అది లేదండి. అంటే నేను అంటున్నాను మీరు స్ట్రైట్ గా చెప్పండి, ఓటుకు నోటు తర్వాత ఎందుకు గుర్తొచ్చింది ట్యాపింగ్ అనేది? అది వేరే విషయం. కానీ ఎందుకు వేరే విషయం అవుతుంది? అది ఎందుకు వేరే అవుతుంది? ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తి స్వేచ్ఛను భంగం చేసేది. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. సెక్షన్ 8 అమలు అవసరమా? సెక్షన్ 8 అనేది దాంట్లో ఉన్నది ఎందుకు వద్దు అనుకుంటున్నాం? మనం మామూలుగా అడుగుదాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ కలిసి నిర్ణయించి విభజన చట్టాన్ని రూపొందించారు. కేసీఆర్ కూడా నా కనుసన్నల్లోనే సోనియా గాంధీ గారు నన్ను అడిగి ప్రతి విషయాన్ని కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను రూపొందించిందని మాట్లాడినటువంటి అంశం వినాలి. ఇది మరి ఈ రోజు కేసీఆర్ గారు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ రోజు వ్యతిరేకిస్తే ఒకటే మాటలు చెప్పండి, వేరే టాపిక్ వెళ్దాం. అంటే సోదరి మాట్లాడింది ఏదైతే ఉన్నదో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేటువంటి విషయంలో మరి ఎక్కడ కూడా
ఈ సంవత్సర కాలంలో ఆ వివక్ష కానీ ఆ విధమైనటువంటి దృక్పథం కానీ ఆ విధమైనటువంటి పరిణామాలు కానీ జరగలేదు. ఒకటి జరిగింది ఇక్కడ తప్పనిసరిగా దాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోయి ఒక విషయాన్ని చాలా నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి ప్రలోభ పెట్టి కానీ మరి ఆ రకమైనటువంటి దాని విషయంలో ఏదైతే ఉన్నదో దాని గురించి మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపమని మీరు డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉన్నది. సమగ్రమైనటువంటి దర్యాప్తు మీరు కోరితే మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే తెలుగుదేశం ఎమ్మెల్యేలను పార్టీ మార్పిడి విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు కోరితే నేను అనేది ఇక్కడ సెక్షన్ 8 అవసరం అనేటువంటిది లేదు. సెక్షన్ 8 మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు టీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. పాలమూరు ఎత్తిపోతల దానిపైన చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్తున్నారని పాలమూరు బంధు పిలుపునిచ్చారు. ఆయన రాసిన లేఖనే పాలమూరు ఎత్తిపోతలను ఆపుతుందనే మీరు బంధుకు పిలుపునిచ్చారా? ఇప్పుడు 100% ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు. చాలా పనులు ఉన్నాయి పక్క రాష్ట్రంలో. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇవాళ ఎన్ని పనులు ఉన్నాయండి? కొత్తగా నూతనంగా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆ రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ప్రజల గోడులను పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఎన్ని లేఖలు రాస్తారండి? ఇవాళ తెలంగాణ ఉద్యమం గతంలో గడిచిన 60 సంవత్సరాల నుంచి వచ్చింది ఏంటండి? మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. మూడిట్లలో పంచాయతీ కిరికిరి. చంద్రబాబు పొద్దున్న లేస్తే కిరికిరి ఏందయ్యా అంటే నిధులను డైవర్ట్ చేస్తాడు, కంబైన్ నిధులను ఆ రాష్ట్రానికి దోసుకపోతాడు. గతంలో మీరు చూసిరు. ఏందయ్యా అంటే ఉద్యోగుల విషయంలో కిరికిరి పెడతాడు. ఏందయ్యా అంటే నీళ్ళ విషయంలో కిరికిరి చేస్తాడు. ఏమన్నా అంటే పాలమూరు జిల్లాని నేను దత్తత తీసుకొని ప్రపంచ బ్యాంక్ లోన్ తెచ్చుకున్న పాలమూరు ఎత్తిపోతల ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు రాసిన లేఖ అడ్డుకుంటుందా? ఇప్పుడు అడ్డుకుంటుందా లేదని కదా నీకెందుకు ఈ పంచాయతీ అంటున్నాం. మేము నీళ్ళు తెచ్చుకుంటాం, మా ప్రజలకు నీళ్ళు ఇస్తుంటే మీ వైఖరి ఏంది? దాంట్లో లేఖలో వద్దనిలే ఏమన్నారు? లేఖలో ఆయన అనేది ఏమిటంటే దీని మీద డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి. ఎక్కడ చెప్పాలి? తెలంగాణలో ఒక సామెత ఉన్నది, తిట్టని పోర గాడిది కొడుక అన్నట్టు ఉన్నది. గొంగట్లు వేసి ఇట్లా కొట్టినాం అన్నట్టు. అంటే మేము ఏమంటున్నాం అంటే నువ్వు లేఖ రాసినా ఏం రాసినా ఏదైనా అడ్డంకి పుల్లింకి వేయడానికి కదా. ఇప్పుడు ప్రతి విషయంలో మీరు అదే విధంగా తెరలేపుతా ఉన్నారు. ఇలా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, రెండు రాష్ట్రాల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా పంచాయతీ పెడితే ఆ సెంటిమెంట్ని వాడుకోవడానికి చంద్రబాబు గారు చేస్తున్న తతంగం ఇది. ఇలా మేము ఏమంటున్నాం అంటే నువ్వు లేఖ రాయడం ఎందుకు అని అడుగుతా ఉన్నాం. అడుగుతా ఉన్నాం మేము. ఎందుకంటే గతంలో సమైక్య కేంద్రం అడుగుతాం, రాష్ట్రం అడుగుతాం. ఇలా ప్రజలంతా చూసుకోవాలి. మీరు సెంటిమెంట్ రెచ్చగొట్టుడు అనేటువంటి విషయం గురించి మాట్లాడుతారు. మీరు ఇక్కడ ఇప్పుడు మీ మిత్రపక్షం మీరు చెప్పండి, పాలమూరులో ప్రాజెక్టు కావాలా వద్దా? బీజేపీ వైఖరి ఏంది? మేము చాలా తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంది? సార్ ఇప్పుడు మేము ఏమంటాం, మీ వైఖరి చెప్పండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ప్రాజెక్టులు మనకు వద్దా? నీళ్లు తెచ్చుకుని వద్దా? సుష్మా స్వరాజ్ గారు ఉద్యమం నడుస్తున్నప్పుడే ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకం తప్పనిసరిగా కావాలని చెప్పారు. లక్ష్మీనారాయణ గారు పాత స్టోరీస్, కాకమ్మ స్టోరీస్ వద్దండి. మేము స్టేట్ అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారిని, మీకు పాలమూరు ప్రాజెక్టు కావాలా వద్దా? V6 ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పండి. వద్దంటే వద్దు, కావాలంటే మాట్లాడతారు. ఒక్క నిమిషం, జీవన్ రెడ్డి అడిగాడు, మేము చెప్తాం. పాలమూరు ఇప్పటి వరకు వివక్షకు గురైంది. పాలమూరు భూములు బీడు పాలమూరు వివక్షకు గురైంది. తప్పనిసరిగా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో స్పష్టత ఉన్నది. అక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకం కావాలనేటువంటి విషయంలో సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నాయకురాలుగా కూడా అక్కడి నుంచి పాలమూరు గడ్డ మీద నుంచి ఎలుగెత్తి చాటింది ఈ విషయాన్ని అని చెప్తా ఉన్నాను. మరి మమ్మల్ని మీరు సెంటిమెంట్ను మీరు అంటే మీరు అఖిలపక్షాన్ని సంప్రదించారా? కేంద్రం పోవాలనేటువంటి ఆలోచన వచ్చిందా? అంటే
ఇప్పుడు పాలమూరు అంశము మీరు తెర మీదకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టాలని చెప్పి ఏదో తెలంగాణలో మీరు తప్ప ఇంకా అసలు తెలంగాణ కోసం ఎవరు ఆలోచించట్లేరని ఒక మెసేజ్ ఇవ్వాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అదంతా వృధా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఇక్కడ ఏం మెన్షన్ చేశారు, చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన రాసిన లేఖ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక విషయం వినాలి. ఇక్కడ ఏం రాసిందంటే, అందులో కూడా క్లియర్ గా ఏం రాసిందంటే, మీరు ఇరు రాష్ట్రాలు విభజన తర్వాత అక్కడ ఎంత వాటర్ అలొకేషన్ ఉంది, ఇక్కడ ఎంత వాటర్ అలొకేషన్ ఉంది, మీరు క్లియర్ గా మెన్షన్ చేయండి అని చెప్పి అడిగారు. అది ఎవరైనా మీరైనా అడిగారు. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టినప్పుడు మీరు కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అడిగి, ఇక్కడ నేను అనేది ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఏ పార్టీ ఏ ప్రజలు కూడా వ్యతిరేకం కాదు, తెలుగుదేశం అస్సలు వ్యతిరేకం కాదు. మేము డిమాండ్ చేస్తున్న దానికి మీరు సమాధానం చెప్పండి. లేఖ ఏం రాసావు? లేఖలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మీరు కొనసాగించొద్దని మేము లేఖ రాయలేదు. లేఖ రాసిన దాంట్లో స్పష్టంగా ఏముందంటే, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి అలొకేషన్ ఆఫ్ వాటర్ మీరు చెప్పండి అని చెప్పేసి డిపిఆర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగారు. ఇవాళ అధికార పార్టీ బంధుకు పిలుపునివ్వడం, ఒక బంధుకు పిలుపునివ్వడం ఎట్లా అర్థం చేస్తారు? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, అధికార పార్టీనే బంధులు చేస్తే ఇంకా దాంట్లో అర్థం లేదు. అధికార పార్టీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇంతకుముందు పోలవరం అప్పుడు కూడా ఒక్కరోజు అట్లనే 7 మండలాలు పోతుంటే ఒక్కరోజు బంద్ చేసి వదిలిపెట్టారు. ప్రభుత్వం మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండి ప్రభుత్వం ఉన్న పార్టీని ఇట్లా బందులు చేసి ప్రజలకు అసౌకర్యం కల్పించడం అనేది కరెక్ట్ కాదు. ఇష్యూ ఉంటే మీ చేతిలో అధికారం ఉంది, మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చు, రాష్ట్రం దగ్గరికి వెళ్ళొచ్చు. పాలమూరు ఎత్తిపోతల పథకం అమలు చేయాలా వద్దా అనే డిస్కషన్ కన్నా ముందు మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడిటీ ఈజ్ దట్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ బందులు చేయొచ్చా చేయకూడదా అనేది మాత్రం మీరు అడిగారని నాకు అర్థమైంది. మీరు క్వశ్చన్ బహుశా మీకు అట్లా అర్థమైందేమో. నా ఉద్దేశం ఏంటంటే, 2 రాష్ట్రాల మధ్య ఉన్న లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే అనుమతులు వచ్చినా దాని మీద డిపిఆర్కు ఈ సుమారు 7 కోట్ల రూపాయలు ఇచ్చింది ఉమ్మడి ప్రభుత్వమే. దాని మీద ఇవాళ ఎందుకు ఒక అధికార పార్టీ అంత థ్రెట్ ఉందా అని నా క్వశ్చన్. ఎందుకంటే నేను చెప్తా ఒక్క నిమిషం, అజయ్ మేడం 1 మినిట్. రజనీ గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగుదేశం నా క్వశ్చన్ అట్లా అర్థమైంది. అజయ్ గారు 1 సెకండ్. అజయ్ గారు చెప్పండి. యాక్చువల్గా దీనికన్నా ముందే చాలా రీసెంట్గా 10 రోజుల క్రితమే కృష్ణా ట్రైబ్యునల్ కూర్చొని 2 రాష్ట్రాల అధికారులు కూర్చొని ఎంత 299 టీఎంసీస్ తెలంగాణకి, 500 టీఎంసీస్ ఆంధ్రాకి అలొకేట్ చేయబడింది వాటర్. ఏమండి మిగులు జలాలు ఏం చేయాలని కృష్ణా మీద ప్రాజెక్టుల మీద కట్టే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మిగులు జలాల మీదనే కట్టాలని చెప్పి క్లియర్గా ఉంది. సో 299 టీఎంసీస్ వాటర్ మీరు యూటిలైజ్ చేసుకుంటానికి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్తో పాటుగా మీరు ఏ కొత్త ప్రాజెక్టులు కట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇష్టం అది. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎలకేషన్స్కి నష్టం జరగకుండా చెయ్యాలా. సో దానికోసం ఆయన డిపిఆర్ దానికోసం ఒకవేళ డిపిఆర్ ఏముంది అని చెప్పి, డిపిఆర్లు ఏం పెట్టారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగొచ్చు, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ అడగొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు. కానీ పాలమూరు ఎత్తిపోతల పథకం వద్దని ఎవరు చెప్తారండి? తెలంగాణ వాదులు ఎవరు చెప్పరు. అసలు యాక్చువల్గా పాలమూరు ఎత్తిపోతలు మీరు అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల పథకం కావాలి. కానీ ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నా, అది ఇప్పుడు మీరు 30,000 కోట్ల రూపాయలు పెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటా ఉన్నది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, కంప్లీషన్లో ఉన్న ప్రాజెక్ట్స్ మీ దగ్గర మన భీమా కానివ్వండి, లేకపోతే కల్వకుర్తి ఎత్తిపోతల నెట్టెప్పాడు కానివ్వండి, కోయల్ సాగర్ కానివ్వండి, ఒక 1,000 కోట్ల రూపాయలు 700 కోట్లే. మేము అసెంబ్లీలో కూడా అన్నాం, మేము గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. ఏంటంటే నియరింగ్ టు కంప్లీషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ చేస్తే 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. దానికి ఎలకేట్ చేయమంటే 300 కోట్లు కూడా ఎలకేట్ చేయలేదు. ఆ 300 కోట్లు ఎలకేట్ చేసిన వాటికి కూడా ఫండ్స్ రిలీజ్ అవుతుంది. ఇవాళ ఫ్రీజ్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే మీరు కూడా చూసి ఉంటారు, ఫ్రీజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తాను కూడా ఇలా ఫ్రీజ్ ఉంది, బిల్లులు వస్తలేవు. సో పాత ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం లోపలనే ఇన్ని ఎకరాలను తీసుకురావచ్చు. అంటే దీనికి నేను వ్యక్తుల డిమాండ్లు పార్టీల డిమాండ్ చెప్తలేను. కొత్త ప్రాజెక్టు ఒకవేళ కనుక మీరు తీసుకురావాలి అంటే మీరు తీసుకురండి, నేను కాదంటలేదు. దానికి కూడా మీరు ఫండ్స్ ఎలకేషన్ ఎట్లా తీసుకొస్తారు, ఏం చేస్తారు, అవన్నీ కూడా ప్రజలకు మీరు సంతృప్తి చేయండి. కానీ దానికోసం మీరు బందులు చేయాల్సిన అవసరం ఏంటంటున్నాను. ఇక్కడ ఇంకోటండి, బందులు ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ కాదు, యావత్ తెలంగాణలో ఈరోజు కార్మికులందరూ కూడా ఒక రకమైనటువంటి అంటే ఒక అభద్రతా భావంతో ఉండి ఈరోజు సమ్మె చేస్తున్నారండి. ఇప్పుడు ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ఈరోజు నిన్న మహబూబ్ నగర్లో చేశాడో, ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఉండి ఉద్యమంలో ఉండి వచ్చినటువంటి నాయకుడు. ఇక్కడ కార్మికులందరూ ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ సమస్యల గురించి ఆలోచించకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వ్యతిరేకం కాకపోతే ఈ లేఖలు ఎందుకు, ఈ ఆగమేఘాల మీద ఒక్క మాట మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన అవకాశం, మరి లేఖలు లేదు. మీ బాబు గారితో ఒక లేఖ ఇప్పియండి, పాలమూరు ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు తెలుగుదేశం పార్టీ అని. మీ అగ్ర నాయకులు మీ రేవంత్ రెడ్డి గారు, మీ సీనియర్ నాయకులు, ఇతర నాయకులు ఆ జిల్లాలు గారండి, వాళ్ళ కడుపు కాలుతలేదా, వాళ్ళకి నీళ్ళు వస్తలేవా, వాళ్ళు మంచిగా ఆ ప్రజలకు నీళ్ళు వద్దా? మేమేమంటాం అంటే రజనీ ఒక్క మాట మేమేమంటాం రజనీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు వ్యతిరేకంగా మీరు దాంట్లో డీటెయిల్ గా రాయలేరు, ఓకే సరే, మీరు ఎంత వాటా ఉందో అడిగినారు కదా, ఓకే ఇది బాగుంది. ఇప్పుడు మళ్ళీ లేఖ ఇవ్వండి, పాలమూరు ప్రాజెక్టు తెలుగుదేశం ప్రాజెక్టు వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు రాసిన లేఖలో కూడా ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు అది ఏమన్నా వ్యతిరేకం కాదని కొత్తగా లేఖ ఇవ్వమంటున్నాం మేము. ఇప్పుడు వ్యతిరేకం లేదు కదండి. ఇక్కడ కూర్చున్న పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మీకు పాలమూరు ప్రాజెక్టు కావాలా వద్దా? వద్దయితే వద్దని చెప్పండి, కావాలంటే జీవన్ రెడ్డి గారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, చాలా అవగాహన ఉన్నది. అవగాహన చెప్తాను. పువ్వాడ అజయ్ గారు ఒక విషయం చెప్పారు. 10 రోజుల క్రితం దీని మీద వివాదం వస్తే జలవనరుల శాఖకు జలవనరుల సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర నిర్ణయం జరిగింది. ఏం నిర్ణయం జరిగిందండి? తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రకు 512. అందుకే అడుగుతా అదేదైతే ఉన్నదో ఎక్సెస్ వాటర్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి తీసుకోవాలా, వరద జలాల నుంచి తీసుకోవాలా. వరద జలాల నుంచి తీసుకోవడం అది జూరాల నుంచి కావచ్చు, అది శ్రీశైలం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అన్నా తీసుకునే అధికారం విషయం ఏంటంటే టెక్నికల్ విషయాలు ఏమన్నా నేను ఇక్కడ టెక్నికల్ మాట్లాడతలేను. మొన్నటికి మొన్న స్పష్టం చేసినటువంటి అంశం, మీరు మనం శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అభ్యంతరాలు చెప్పలేదు, దాన్ని యాక్సెప్ట్ వాటర్ కమిషన్ చంద్రబాబు గారు కేంద్రం చాలా స్పష్టంగా ఉన్నది, పంచాయతీ అవసరం ఏమున్నది ఉంటే మేము ట్రిబ్యునల్ లో చూసుకుంటాం, హైకోర్టులో చూసుకుంటాం, సుప్రీంకోర్టులో చూసుకుంటాం, కేంద్ర ప్రధానమంత్రి దగ్గర చూసుకుంటాం, అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిందా లేదా నేను అడుగుతా ఉన్నాను. కేంద్రం ఏం చెప్పింది? ఎక్కడన్నా నీళ్లను వాడుకోవడానికి తెలంగాణకు హక్కు ఉందని చెప్పింది. అది జలవనరుల ప్రకారం ఎక్కడ ఏ రాష్ట్రానికి ఎంత షేర్ అనుమానం వచ్చింది, సృష్టించే ప్రయత్నం చేయడానికి అనుమానానికి ఇప్పుడు అధికార పార్టీ స్వయంగా బంధుకు పిలుపునివ్వడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అధికారం ప్రతిపక్షం అని ఉండదండి. ఎందుకంటే చెప్తా ఉన్నాడు, ఒక సమస్య తీవ్రమైనప్పుడు జటిలమైనప్పుడు ఈ ప్రభుత్వాన్ని ముంచే ప్రయత్నంలో ఉన్నారు, ఈ తెలంగాణని అభివృద్ధిని ముంచే ప్రయత్నంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో ఈ జిల్లా అనగదొక్కబడ్డది. దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి జిల్లాలు లేవు. 29 రాష్ట్రాల్లో ఇంత అనగదొక్కబడిన జిల్లా లేదు. కాబట్టి ఈ పాలమూరు ప్రజలను మరొక్కసారి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనగదొక్కుతున్నారు. ఈ అనగదొక్కిన వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చిన విప్లవం అండి ఇది. ప్రజాస్వామ్యం బుచ్చన్న గారు ఇవాళ వీరు చేస్తున్న వారు చేస్తున్నారని కాదు, ప్రజలు ఒప్పుకో
చెప్పరు. ఒకవేళ చెప్పకపోతే చేయకపోతే ప్రజాప్రతినిధులు మమ్మల్ని మెడబట్టి గుంజుతారు ప్రజలు. అది ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన రెండు గ్రామాల మధ్య వివాదం వస్తే జీవన్ రెడ్డి గారి దగ్గరకు వస్తారు, ఆయన తీరుస్తారు. మరి నీకు ఇక్కడ వివాదం వస్తే కేంద్రం దగ్గరకు పోయినరు అని తీర్చిన దాని కేంద్రంలో తీర్చండి, ఇవన్నీ పక్కన పెట్టండి టెక్నికల్ విషయాలు. చంద్రబాబు గారు లేక ఎందుకు అక్కడికే వస్తాం. పంచాలంతకు తెర తీయాలంటే చంద్రబాబు గారిని సింపుల్ ఒక లేఖ పాలమూరు ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు. చంద్రబాబు అనుమతిస్తేనే ప్రాజెక్ట్ కడతాడు, లేదంటున్నాడు. చంద్రబాబు అనుమతిస్తే ప్రాజెక్ట్, కేంద్రం అనుమతిస్తే కట్టారు. చంద్రబాబు అనుమతి కావాలి. ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు వారు వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాల గురించి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు, రజనీ గారు మాట్లాడారు. రజనీ గారు ఏమన్నారు, మేము వ్యతిరేకంగా అన్నాం. వ్యతిరేకం కాదని ఒక లెటర్ ఇవ్వండి, దాని మీద అంశమే డిస్కషన్ రాదండి. మీరు వినండి. ఇప్పుడు తను జీవన్ రెడ్డి గారు చంద్రబాబు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మెన్షన్ చేసి ఏదో తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని చెప్పి ఎక్కడ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అంటే మీరు అవగాహన రాహిత్యమా నాకెక్కడ ఉంది అని అన్నారు. ఆ రకంగా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాశారా పాలమూరు ప్రాజెక్టుని ఆపేయండి అని? ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఒకటి బుచ్చన్న అంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రతినిధిగా వెళ్ళి అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు అసమర్థులా? నేను మళ్ళీ మీరు నేనేం అడుగుతున్నాను, తెలంగాణ రావాలంటే చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తేనే, ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ ఇస్తేనే తెలంగాణ వస్తుందని చెప్పి అరే వినాలండి. ఇప్పుడు కూడా మళ్ళీ లేఖ ఇస్తేనే పెట్టండి పాలమూరుకి తెలంగాణ మాట్లాడండి. అవి ఎందుకు కావట్లేదు ఆలోచించండి. పాలమూరు ఎత్తిపోతల పథకం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం లేదు. నువ్వు మాట్లాడము, నేను మాట్లాడినా ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే దీనికి కావాల్సింది లెటర్ చంద్రబాబు కాదు, కావాల్సింది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి, పర్యావరణ శాఖ పర్మిషన్ కావాలి, కేంద్ర జలవనరుల శాఖ నుంచి పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కాదు ఆ పర్మిషన్లు ఏమి లేకుండానే మీరు ఆల్రెడీ శంకుస్థాపన చేసిర్రు. కడితే మంచిదే. రజనీ గారు ఒక్క నిమిషం. సో ఇందులో ఏంటంటే ఇవి ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టుకోవటానికి మనం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. పర్మనెంట్ సొల్యూషన్స్. లెట్ మీ కంప్లీట్. సో నేనేమన్నా తెలంగాణలో ప్రాజెక్ట్స్ అవసరం ఉన్న ప్రతి చోట కట్టాల్సిన అవసరం ఉంది. కానీ రీడిజైనింగ్ పేరుతోని లేకపోతే ఉన్న ప్రాజెక్టులను నెగ్లెక్ట్ చేస్తూ కొత్త ప్రాజెక్టులు కట్టి పాత ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఎర్లియర్ గవర్నమెంట్స్కి పేరు వస్తుంది, మాకేం రాదు కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేస్తూ కొత్త ప్రాజెక్ట్స్ని తెర మీదకి తీసుకొని వచ్చి అవి అయ్యే సాధ్యాసాధ్యాలను గుర్తించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. డెఫినెట్గా పాలమూరు వెనుకబడిన జిల్లా. అది పందులో ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఆ జిల్లాకి అడుగునా కూడా నీళ్లు బారినా కూడా నష్టమేం లేదు ప్రజలకి. నేనే బాబు గారు సార్ కాదు బాబు గారు లేఖ ఎందుకు రాసిండు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళని అడగండి, నాకు సంబంధించిన విషయం కాదు. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని కాదు. నేను బాబు గారు రాసిన లేఖలో ఆయన లేఖ రాసిండు అంటేనే అడ్డం పడాలని రాసిండు, అది వేరు విషయం. మళ్ళీ దాని గురించి
చాలా 100% లెట్ మీ కంప్లీట్. ఉన్న విషయం చెప్తున్నా, ఆయన అడ్డం పడాలనే రాసిండు, అడ్డం పడకూడదని రాసినాడు ఎవరు అనుకుంటే ఇవన్నీ పిచ్చి మాటలు. కానీ కాకపోతే ఏంటంటే ఆయన లేఖ ఇస్తే మీరు లేఖ తీసుకురండి, లేఖ ఇస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు పారుతాయా? అదే జీవన్ రెడ్డి గారు చెప్పే మాట అది కరెక్టే కాదు. నేనేమంటున్నా అన్న ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. మీకు విషయం చెప్తున్నా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మీరు ఇంకా ఎన్ని పొక్కలు పెట్టి ఎంత నీళ్ళు తీసుకుపోతారు? ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకి నీళ్ళు తీసుకుపోయాడు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్టే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పాలమూరు కోసం కట్టే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నికర జలాలు శ్రీశైలం నుంచి తీసుకుపోవాల్సిన నీళ్ళే. దానికి ఎలకేట్ అయిన వాటికే ఆ ప్రాజెక్ట్స్కే కంప్లీషన్ మీరు కాలేదు. ఇప్పుడు కొత్తగా మీరు పాలమూరు వైబులా కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అది కూడా బుచ్చన్న గారు ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అవగాహనతో ఉన్న ఎమ్మెల్యేగా మాట్లాడారు అజయ్ గారు. గత 10-15 రోజులుగా జరిగినటువంటి కృష్ణా బోర్డు ముందు జరిగినటువంటి ఇష్యూస్లో 299 టీఎంసీ వాటర్ ఏదైనా తెలంగాణ వాడుకోవచ్చు, 583 టీఎంసీ వాటర్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. నేనే మళ్ళీ అదే మీరు అడుగుతున్నారు. లేఖ మీరు విషయం జీవన్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ దాన్ని మాట్లాడినివ్వండి. అసలు లేఖ రాసింది ఏ రోజు, ఇష్యూని ఏ రోజు తీసుకొచ్చాడు తెర మీదకి హరీష్ రావు? ఎందుకు తీసుకొచ్చాడు ఈ రోజు తెర మీదకి? మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఈక్వల్ గా ఈ రోజు మీ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు అజయ్ ఇవి ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ విశేషాలు. థ్యాంక్ యూ.